నేను రూమ్లో ఒక్కడిని ఎలా ఉంటున్నానో చూసే పరికరాలు అది ఎవరి దగ్గర ఉన్నా కూడా, పోలీసుల దగ్గర ఉన్నాయా, వ్యక్తుల దగ్గర, ఎవరి దగ్గరైనా రహస్యంగా చూడటం పరిపాలన అవ్వదు. అలా మీ చేతిలో ఉంటాం అనుకోండి, అది రాజ్యాంగం కింద చూపించుకోవటం, మెసేజ్లు చూపించకుండా. మనిషి అంటే ఏంటనుకుంటున్నాడు? మనుషులు అంటే ఏంటనుకుంటున్నారు మీరు అసలు? మనిషి అంటే మైండ్, మాట. అప్పుడు వాడు యూనిఫారంలు వేసుకుని కానిస్టేబుల్ ఆఫీసర్ గారులాగా మీరే రేపులు మర్డర్లు చేసుకుంటూ పిచ్చి నాటకాలు ఆడటం కాదు. ఇంకా ఇప్పటికే ఘోర తప్పిదాలు చేశారు. ఇప్పుడు కూడా నేను ఒక మనిషిగా అనుకుంటున్నారు. నేను అప్పటి నుంచి మనిషినా? ఇలా జరుగుతుందని తెలిసే ఆలోచన రూపంలోకి వచ్చాను. అణువణువున తీసుకున్నాను వెంకయ్య నాయుడు పదవి గురించి. స్మార్ట్ సిటీస్ అంటే స్మార్ట్ సిటీస్ అలా చెప్పాను, అణువణువున నా చేతిలో ఉందని. అలా ఉంది ప్రపంచం. అంతేగాని ప్రత్యేక విమానం వేసుకెళ్ళి ఏదో చెప్పడానికి లేదు. అలాగా అది అతనికి చెప్పాలి, అతను తెలుసుకోవాలా. నేను తిట్టినా ఆశీర్వదించినా ఏదో ఒకటే. అప్పుడు కూడా రోడ్ల మీదకి వస్తుంది కానిస్టేబుల్ కానీ మీరు వెంటనే తక్షణం అధినాయభావం సరెండర్ అయిపోయి మాట్లాడాలా. అక్కడ ఎవడో ప్రాస్టిట్యూట్ని పట్టుకున్నాం, మర్డర్లు చేశారు, 20 ఏళ్ళు గ్యాంగ్ రేపులు చేస్తే 20 ఏళ్ళు కేసులు పెట్టాం. ఎప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి మోసం అణువణువున మోసం చేసుకుంటున్నారు. ఒక మణిబాబు కుటుంబానే కాదు, ఎవరో ఒకరు గొడవలా చూపించుకున్నంత మాత్రం మీరు బయటకు వస్తారా? ఈ మిగతా అలాగే ఉంటాయి. అందుకని ఎలా తప్పు చేశారో ఒక కుటుంబంలో మారిపోండి. అంటే మైండ్ కనెక్ట్ అవ్వండి. మేము పోలీసుల్లో ఉంటాం, జడ్జిల్లో ఉంటాం, అలాగే కుదరదు. అలాగా ముస్లిమ్స్ మా వెనకాల ఉన్నారు, వాళ్ళు మీ వెనకాల ఉన్నారని మోసాలు చేసుకుంటూ మీ ఇష్టోజుడు గెలిపించి మీ ఇష్టోజుడు ఓడించుకోవడానికి కాదు. ఇక్కడ కోదండరామ్ని మా మేయర్ని చేయండి, మీరు సరెండర్ అయిపోండి అధినాయక భవన్కి. ఎవడెవడు మెసేజ్లు వెనకండి ఎవరు చేస్తున్నాడు? మెసేజ్లు వెనకండి. ఇది నా ప్రాబ్లం లాగా మీ ప్రాబ్లంలో చూసుకుంటే ఎలా బయటకు వస్తారు? మీకే నష్టం, మాకు అక్కర్లేదు. మేము ఇలాగ ఉంటాం, అప్పటికప్పుడు ఉంటాం అంటే ఎక్కడుంది అలాగా? రెప్పపాటు మీ చేతుల్లో లేనప్పుడు నేను అప్పటి నుంచి చెబుతుంటే వినకుండా మీ పక్కన చూడమన్నారు, వెనకాల చూడమని ఎవడాడు చెప్పినాడు? వాడెవడు అలా బతకడానికి, నన్ను అలా వదిలేయడానికి మీ చేతులు లేదా? మీ రెప్పపాటు మీ చేతులు లేదంటుంటే మీరే తీర్మానాలు చేసుకోండి. మేము అలాగే ఉంచండి, ఇలాగే ఉంచండి అని చెబుతున్నాడు. ఎవడో లేడు. మీరు నన్ను చూస్తున్నారు మామూలు మనిషిగా. నన్ను మామూలు మనిషిగా చూడకండి. నాతోనే మొదలవుతుంది, నాతోనే మా కొత్తగా ఒక షేప్ అవుతుంది. ఇది మధ్యలో నేను సెంటర్. నేను అది మీకు ఈ క్షణం తెలుసుకోవాలా. నేను ఎలా ఉంటే మీరు అలా ఉండడం కాదు, అది మైండ్ పట్టుకోవాలా. నేను వచ్చినప్పుడు అలా కానిస్టేబుల్ రోడ్డు మీద పంపుతుంది ఎవరో సీక్రెట్ ఎక్విప్మెంట్ లోపల పెట్టుకుని. సీక్రెట్ ఎక్కడే మీకు? అనార్గనైజ్డ్ ఎక్విప్మెంట్ ఎక్కడిది మీకు? వాటిని ఉపయోగించుకుంటూ బతకమని ఎవరు చెప్పాడు మీకు? జస్టిస్ రావణ్ని ఇమీడియట్గా సరెండర్ అవ్వమని చెప్పండి. ఎవరెవరు వెనకాల ఉన్నారు? ఖమ్మం ఉన్నారు, వెలమున్నారు, దొమ్మరోళ్ళు ఉన్నారు. ఎవరైనా మనుషుల ముందు, ఆ తర్వాత కులం మతం. మరి మణిబాబు కాలు మీద పడి అప్పుడు మాట్లాడండి. ఆషామాషి కాదు ఇక్కడ.